ఈ భారతదేశంలో పుట్టాము, ఇంత ఉన్నతమైన కులంలో ఉన్నాము, మా దగ్గర అనేకమైన గ్రంథాలు ఉన్నాయి, మేము నమ్మిన దేవుళ్ళని నిజం కాదా? మీరు చెప్తున్నటువంటి యేసుప్రభు ఒక్కడే దేవుడు అని అంటున్నారు కదా, ఆయన ఒక్కడే ఎందుకు దేవుడు? మాకు రామాయణం, భాగవతం, తర్వాత వేదాలకు సంబంధించిన కొన్ని విషయాలు, అలాగే మరి ముఖ్యంగా గరుడ పురాణం అనే ఒక సబ్జెక్ట్ చెప్పేవాడు. మ్యాజిక్ షో, పప్పెట్ షో రెండూ చేస్తాను, అలాగే పాటలు నేర్పిస్తాను, స్కిట్లు చేస్తాను, యాక్షన్ సాంగ్స్ నేను చేస్తూ పిల్లలకు నేర్పిస్తాను. ప్రైజ్ లార్డ్. ఈ సాక్ష్యాన్ని వీక్షిస్తున్న మీకు అందరికీ వందనాలు. ఆటో నడుపుకుంటూ పెయింటింగ్ వర్క్ కూడా చేస్తా బ్రదర్. నేను కులము అనే దానికి ప్రాముఖ్యత ఎక్కువ మాకు. ఎవరింటికి వెళ్ళకూడదు. ఎవరైనా ఒకవేళ ఇంటికి మంచినీళ్ళకి వచ్చారనుకోండి, వాళ్ళ గ్లాసులోనే ఎందులోనే పోసి మళ్ళీ మేము పసుపు నీళ్లు చల్లి చేసేటువంటి వారు. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మన మధ్య బ్రదర్ నవీన్ గారు ఉన్నారు. వైశ్యాస్ కుటుంబం నుంచి రక్షించబడి ఇప్పుడు దేవుని సేవలో ఎలా వాడబడుతున్నారో. ఇక్కడ వైశ్యాస్ అంటే క్యాస్ట్ నేను ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే, ఆ క్యాస్ట్ మెన్షన్ చేస్తే ఓహో ఇటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి దేవుడు రక్షించుకున్నాడా అని మీకు అర్థమవుతుందని అది మెన్షన్ చేయడం జరుగుతుంది. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. మిమ్మల్ని కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది బ్రదర్. దేవుడు అంటే ఎరగని మీరు నిష్ఠా గరిష్ట గల కుటుంబంలో జన్మించి చాలా భయభక్తులతో పెంచింది మా నాన్నమ్మ గారు అని చెప్పారు. అంటే దేవుణ్ణి ఎరగక ముందు మీ పాత జీవితం ఏంటో చూస్తున్న వీక్షకులకు వింటున్న నాకు కూడా పంచుకోమని కోరుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క సాక్ష్యాన్ని వీక్షిస్తున్న వారందరికీ మరి ప్రత్యేకమైనటువంటి వందనాలు. మరి నా పేరు వెలుగూరి నవీన్ కుమార్. మేము కావుంట్లమండి, ఆర్యవైశ్య కుటుంబీకులం. అంటే 4 వర్ణాలు ఉంటాయి భారతీయ కుల వ్యవస్థలో. బ్రాహ్మణులు, తర్వాత వైశ్యసు అని అంటారు. ఆ 2వ కేటగిరీలో ఉన్నటువంటి కులానికి చెందినటువంటి వారం. అయితే మా అమ్మమ్మ గారు మమ్మల్ని చిన్నప్పటి నుంచి కూడా చాలా నిష్ఠాగరిష్టగా పెంచినటువంటి వారు. ఎందుకు మేము మా అమ్మమ్మ గారి దగ్గర పెంచబడ్డాము అని అంటే, మా అమ్మమ్మ గారు మా దగ్గరే ఉండేవారు. మాకు 2 మావయ్యలు ఉన్నారు, ఒక పెద్దమ్మ ఉన్నారు. మా అమ్మగారు లాస్ట్ మా అమ్మగారు అన్నమాట. అయితే మా 2 మావయ్యలు, పెద్దమ్మ అందరూ కూడా బాగా డబ్బు ఉన్నటువంటి వారు. ఒకరికేమో బంగారు షాప్ ఉంది, ఇంకొకరేమో రేషన్ డీలర్, రేషన్ బియ్యం ఇస్తారు కదా బ్రదర్. డబ్బు కొదువు లేదు, ఇంకా డబ్బుకి అసలు ఎవ్వరికి కొదువు లేదు. మా నాన్నగారు త్రాగుడికి బానిస అయిపోయి మాకు ఉన్నదాన్ని పాడు చేసేసాక మేము ఎటు వెళ్ళలేని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మా అమ్మగారు ఒక చిన్న పని చేసుకుంటూ మమ్మల్ని పెంచేవారు. మా నాన్నగారు మమ్మల్ని వదిలేశారు బ్రదర్ చిన్నప్పుడే. 10 రోజులు పనికి వెళ్తే 20 రోజులు ఇంట్లో ఉండేవారు అన్నమాట. అలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టి ఒకానొక సమయంలో మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినప్పుడు, అప్పుడు నన్ను, మా చెల్లిని, మేమిద్దరం ఉన్నాం, నేను మా చెల్లి, మా ఇద్దరిని కూడా మా అమ్మగారు మరి పని చేసుకుంటూ పెంచేవారు. ఆ టైంలో మా అమ్మమ్మ గారు మా దగ్గరకు వచ్చి మాతో పాటు ఉండేవారు. ఎందుకు మా అమ్మమ్మ గారు మా దగ్గర ఉండాల్సి వచ్చేదంటే, ఉన్న మిగతా 3 కూడా మా అమ్మమ్మ గారిని ఎవరు అసలు పట్టించుకోలేదన్నమాట. అప్పుడు లేని పరిస్థితి అయినా, ఇబ్బంది అయినా, మా అమ్మగారు కూలి పని చేసుకునేవారైనా మా అమ్మమ్మ గారిని మరి మా అమ్మగారే నన్ను, మా చెల్లిని, మా అమ్మమ్మ గారు 3 మా అమ్మగారే చూసేవారు అన్నమాట. అయితే మా అమ్మమ్మ గారు పూర్వం నుండి ఇంకా అందరం మేము కౌంట్లం అంటే మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు కొన్ని విషయాలు చెప్పాల్సి వస్తుందంటే, మేము ఎవరింటికి వెళ్ళి ఏమీ తినకూడదు ఫస్ట్ రూల్. మాకు అలాగా పెంచారన్నమాట. మా అమ్మమ్మ గారు ఇంకా అంత తాత ముత్తాతల నాటి నుంచి కూడా అందరూ కూడా బహు విగ్రహారాధన చేసేటువంటి వారు. భయంకరంగా ఇంకా కులము అనే దానికి ప్రాముఖ్యత ఎక్కువ మాకు. ఎవరింటికి వెళ్ళకూడదు. ఎవరైనా ఒకవేళ ఇంటికి మంచినీళ్ళకి వచ్చారనుకోండి, వాళ్ళ గ్లాసులోనే ఎందులోనే పోసి మళ్ళీ మేము పసుపు నీళ్లు చల్లి చేసేటువంటి వాళ్ళకి సపరేట్ గా ఉంటాయి కొన్ని. వాళ్ళకి సపరేట్ గా, ఇంకా మీరు చాలా బాగా చెప్పారు, సపరేట్ గా కొన్ని ఉంటాయి. ఆ వాటిలో నుంచే ఇవ్వాలి. ప్లస్ ఆ తర్వాత వాటిని పసుపు నీళ్లతో కడగాలి. అలాగే మేము ఎవరి దగ్గరికి వెళ్ళి ఏమీ తినకూడదు, ఎవరైనా ఏదైనా పెడతానంటే వద్దు అని చెప్పమనేది. ఎందుకంటే మేము చిన్నపిల్లలు, మాకు తెలియదు. మమ్మల్ని పూజ పునస్కారాలతోటి చాలా నిష్ఠగా ఉండేవాళ్ళం. తులసి కోట చుట్టూ పూజలు చేయడం. మా అమ్మమ్మ గారు ఇంకా మమ్మల్ని మొత్తం చిన్నతనంలోనే
ఆ వేలోనే మిమ్మల్ని నడిపించుకుంటూ వస్తారు. చిన్నతనం ఇంకా భారతీయ ఉన్నటువంటి సాంప్రదాయాలలో మమ్మల్ని మా కులానికి సంబంధించిన దాంట్లో ఇంకా నూరి పోసి పెంచారనమాట. ఓకే. ఇంకా వేరే కులానికి సంబంధించి కానీ వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళడం కానీ అలాంటివి తినడం చేయడం కానీ అలాంటివి అసలు చేయకూడదు, ఎవరిని ఇంటికి తీసుకురాకూడదు, ఇలాగా ఉండే. ఒకానొక సమయంలో మా అమ్మమ్మ గారు మాకు ప్రతిరోజు కథలు చెప్తూ ఉండేవారు. ఇప్పుడైతే మొబైల్ ఫోన్స్ టీవీస్ వచ్చేసి పిల్లలు ఎక్కడ మాట్లాడట్లేదు. ఆ కాలంలో అయితే ఇంకా ఆ పిల్లలు ఇంకా అమ్మమ్మ దగ్గర కూర్చునే వాళ్ళు. అమ్మమ్మ దగ్గర ఉన్నప్పుడు అమ్మమ్మ కథలు చెప్పేవారు అన్నమాట. అమ్మమ్మ కథలు చెప్తా ఉన్నప్పుడు మాకు రామాయణం, భాగవతం, తర్వాత వేదాలకు సంబంధించిన కొన్ని విషయాలు, అలాగే మరి ముఖ్యంగా గరుడ పురాణం అనే ఒక సబ్జెక్ట్ చెప్పేవాడు. మేము చాలా ఇంట్రెస్ట్ గా కూర్చునే వాళ్ళం, చక్కగా కథలు చెప్తున్నారు. ఏం చెప్పేవారు అని అంటే, మనం మంచి పనులు చేస్తే మరి స్వర్గానికి వెళ్తాము, చెడు పనులు చేస్తే మరి నరకం అనేది ఒకటి ఉన్నది. ఆ నరకాగ్నిగుండంలో యమధర్మరాజు అనేవాడు ఉంటాడు, అతను రకరకాల శిక్షలు ఉంటే ఆ శిక్షలు వేస్తాడను. ఏం శిక్షలు ఉండే అమ్మమ్మ అని అడిగాడు. అడిగితే ఒక సలసల కాగుతున్నటువంటి నూనెలో పడివేయడం, లేదంటే ఒక అగ్నిస్తంభం ఉంటది, అగ్నిస్తంభాన్ని కౌగులించుకోమంటారు, ఇంకా రకరకాల అందులో ఉన్నటువంటి విషయాలు చెప్పే ఉండు. అయ్య బాబో ఏమన్నా తప్పులు చేసినా లేకపోతే అమ్మమ్మ మాట వినకపోయినా, అమ్మ మాట వినకపోయినా ఇలాంటి శిక్షలు ఉంటాయా అని చెప్పి అలా చెప్పిన మా అమ్మమ్మ గారు అన్నం తినేటప్పుడు ఒక ముద్ద తీసుకొచ్చి బయట గోడ మీద పెట్టేవారు. ఎందుకు అమ్మమ్మ పెడుతున్నావు అలాగానంటే, తాత వచ్చి తింటాడని. తాతయ్య వచ్చి ఎందుకు తింటాడంటే, చనిపోయిన వాళ్ళు కాకులుగా ఇంకా రకరకాల జీవులుగా పుడతారని. నాకు అర్థమయ్యేది కాదు. ఇప్పుడు చనిపోయిన వాళ్ళు అగ్నిగుండంలో ఉంటారు, యమధర్మరాజు శిక్షిస్తాడని చెప్పారు మా అమ్మమ్మ గారు. లేదంటే స్వర్గంలో ఉంటారు. లేదు అని ఈ రెండు కాకుండా మళ్ళీ జంతువు రూపంలో మన ఇంటికి వస్తారు అని చెప్తా ఉండు. నాకు అర్థమయ్యేది కాదు. ఇప్పుడు మా తాత అగ్నిగుండంలో ఉన్నాడా, స్వర్గంలో ఉన్నాడా, కాకి రూపంలో వచ్చాడో తెలియదు. అయితే కాలం గడుస్తూ ఉంది, మేము కూడా ఇందులో ఉండేవాళ్ళం. మేము కొంచెం ఎదుగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు మేము ఇంట్లో వండుకున్న ప్రసాదాలు కానీ లేకపోతే ఏమన్నా ఉంటాయి కదా బ్రదర్, వాటిని తీసుకుని ఫ్రెండ్స్ కి ఇచ్చేవాళ్ళం. అలా ఇస్తున్నప్పుడు మా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు మా క్లాస్ లో, ఆ అబ్బాయికి ఇస్తే నేను తీసుకోను అన్నాను. ఎందుకు తీసుకో నువ్వు అని అడిగితే, మేము తినకూడదు అన్నాడు. అదే ఎందుకు తినకూడదు అంటే, యేసు ప్రభువుని నమ్ముకున్నామే తినకూడదు. యేసు ప్రభువుని నమ్ముకుంటే ప్రసాదం తినకూడదని చెప్పాడు దేవుడు అని అలా చెప్తాడా? ఈ ప్రసాదం తింటే నీ దేవుడు వచ్చి నేను కొట్టేస్తాడా అని చెప్పి నేను వితండవాదంగా వ్యతిరేకంగా మాట్లాడేవాడిని. అయితే ఆ అబ్బాయి ఏమనేవాడు కాదు, నార్మల్గా ఉండేవాడు. నా మనసులో ఒకటి ఉండిపోయింది, క్రైస్తవులు అనేవాళ్ళు యేసుప్రభు నమ్మిన వాళ్ళు మేము ఇచ్చిన ప్రసాదాలు తినరు, ఎందుకు తినరంటే సమాధానం చెప్పరు అని చెప్పి ఒక కోపం అనేది ఉండేది. అలా కాలం గడుస్తూ ఉన్నది. ఒకనొక సమయంలో మా అమ్మగారికి సర్పు వ్యాధి అని ఒక వ్యాధి వచ్చింది బ్రదర్. సర్పు వ్యాధి అంటే ఏంటి బ్రదర్? సర్పు వ్యాధి అంటే ఇప్పుడు పొక్కుల కింద మొత్తం శరీరము వీపి అంతా కూడా సర్పం లాగా మొత్తం అంతా ఇదంతా కూడా బాడీ అంతా వచ్చేస్తుంది. అవి వచ్చినప్పుడు ఏమవుతుంది, మంటల కింద బాడీ అంతా. అది వస్తే ఎవ్వరు కూడా బ్రతకరు, ఎందుకంటే దానికి సరైన వైద్యం అనేది లేదు. అలాగే దాన్ని చేయించుకునేంత స్తోమత కూడా మా దగ్గర ఆ టైంలో లేదు. మా అమ్మగారు పనికెళ్ళి వస్తూ ఉన్నారు. సడన్ గా ఒకసారి ఆ వ్యాధి వచ్చినప్పుడు మొత్తం అంతా మా ఇల్లంతా చీకటి అయిపోయినట్టు అయిపోయింది. మా అమ్మగారు మంచం మీద పడిపోయారు. నేను మా చెల్లి అప్పుడు 7th క్లాస్ చదువుతున్నాం. మా అమ్మమ్మ గారు ఉన్నారు. నేను చిన్నప్పటి నుంచి హైందవ ధర్మంలో పెరిగాను. చాలా విగ్రహారాధన, ప్రతి దేవుడిని నమ్మేవాడిని కాదు. నాకు అందరికంటే బాగా ఎక్కువ శివుడు అంటే ఇష్టం. నేను శివాలయానికి వెళ్ళి అడిగేవాడిని, మా అమ్మ నాకు కావాలి, మా అమ్మని బతికించు అని చెప్పి. అలాగే కనబడి ఇంట్లో ఉన్నటువంటి అన్నిటికీ పూజలు చేసేవాళ్ళు. అప్పుడు మీ అమ్మగారి పొజిషన్ ఎలా ఉందండి? అప్పుడు ఇంకా మా అమ్మగారు ఇంకా మంచం మీద ఉండిపోయారు బ్రదర్. ఇంకా నడవలేని పరిస్థితి. ఆవిడ లెగిసి ఓపికంటే పనికి వెళ్ళిపోయారు. అసలు అటువంటి పరిస్థితులు ఇంకా మంచం మీద ఉండిపోయారు పూర్తిగా. మంటలు వచ్చేస్తున్నాయి అని చెప్పి బాధపడుతూ ఉండేవారు. ఎప్పుడు మా అమ్మగారు ఏడుస్తూ నేను చూడలేదు చిన్నప్పటి నుంచి. ఆ సిచ్యువేషన్ చూసినప్పుడు చాలా బాధ వచ్చింది. ఒకవేళ మా అమ్మగారు చనిపోతే కనుక మా పరిస్థితి ఇంకా మమ్మల్ని ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే మావయ్యలు, పెద్దమ్మలు, చుట్టాలు బోల్డ్ మంది ఉన్నారు.
ఎవరు మమ్మల్ని చారదీసి చూడరు. ఇటేమో తండ్రి విడిచిపెట్టి వెళ్ళిపోయారు, చిన్నతనంలోనే తండ్రి విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇటు తల్లి దూరం అయిపోతే మా పరిస్థితి ఏంటో అని బాధ. ఈ బాధలో దేవుళ్ళని అడుగుతా ఉన్నాను నేను, మేమేం తప్పు చేసామని, మా అమ్మని ఎందుకు ఇలా చేస్తాం, మేము ఏం ఎప్పుడు పూజలు చేస్తాం, అన్ని చేస్తున్నాం కదా అని అన్ని వైపుల నుండి మేము చేసే ప్రయత్నాలన్నీ చేస్తూ ఉన్నాం, కానీ ఎటువైపు నుంచి మాకు సమాధానం అయితే రాలేదు. దాదాపు 10 రోజుల పైనే ఇంచుమించు ఆవిడ మంచం మీద పడిపోయి ఉన్నారు. ఆ సమయంలో ఇంకా నా బాధని ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో నేను ఉన్నప్పుడు, మేముంటున్నటువంటి ఆ ఇంటి దగ్గరలో ఒక ఇంట్లో ఒక ప్రార్థన జరుగుతుంది ప్రతి ఆదివారం. ఆరాధన ప్రార్థన జరుగుతూ ఉంటది. వాళ్ళు వచ్చారు మా ఇంటికి. అంటే మీ అమ్మగారి పరిస్థితి తెలుసు, మా అమ్మగారి పరిస్థితి ఆ చుట్టుపక్కల ఇంటి పక్కన వాళ్ళు వీళ్ళు చెప్పుకుంటారు కదా, పలానా ఆవిడ మంచం మీద పడిపోయింది, రోగంతో ఉంది, ఆ సర్పవ్యాధి అనేటప్పటికి మంటల కింద వచ్చి చాలా ఆవిడ అరుస్తూ ఉండేది. ఆదివారం వచ్చినప్పుడు అందరూ ఆ చర్చికి వచ్చిన వాళ్ళు, ఇంట్లో జరిగే ప్రార్థనకు వచ్చిన వారు మా అమ్మగారి దగ్గరికి వచ్చి మా ఇంటికి వచ్చి వాళ్ళు కన్నీళ్లు కాచి ప్రార్థన చేస్తూ ఉన్నారు. అంటే ఎంత నిష్టగరిష్టగా ఉన్నారు కదా మీరు, మరి ప్రార్థన చేయడానికి మీరు అవకాశం ఇచ్చారు అప్పుడు? అంటే ప్రార్థన చేయడానికి ఎందుకు అవకాశం ఇచ్చామంటే బ్రదర్, మా పెద్దమ్మ మా బంధువుల్లో కొంతమంది మా అమ్మగారిని చూడడము పలకరిద్దామని ఒకరు పెద్ద ఒక ఆయన వచ్చారండి. వస్తే మా పెద్దమ్మ ఏం చేశారంటే రోడ్డు చివరి నుంచి పలానా ఇల్లు 4వ ఇల్లు 5వ ఇల్లు అని చూపించి వెళ్ళిపోయారు. ఇంట్లోకి వస్తే ఎక్కడ ఆవిడకి ఆ వ్యాధి అంటుకుంటుందా, లేకపోతే ఏం సాయం అడుగుతామా మేమని చెప్పి ఆవిడ మాకు పలానా ఇల్లు అని చూపించి వెళ్ళిపోయింది అన్నమాట. పెద్ద ఆయన ఎలాగున్నదో మా అమ్మగారు చావు బతుకుల మధ్యలో ఉన్నారని చూడడానికి వచ్చారు. ఒకే ఒక్కళ్ళు వచ్చారు. మాకు అప్పుడు బాధ అనిపించింది, ఇంత ఆస్తి ఉన్నారు, ఇంతమంది ఉన్నారు, ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదు, వీళ్ళని మేము అడగలా, మా ఇంటికి రండి అని మేము అడగలేదు. అసలు యేసుప్రభు అంటే మాకు అసలు ఇష్టం ఉండేది కాదు. ఎన్నో అన్ని వైపుల నుంచి మేము ప్రయత్నాలు చేసాము, విఫలం అయిపోయాం. ఎటు నుంచి మాకు సమాధానం రాలేదు. ఇంకా ఇది చివరి అవకాశం, ఒకవేళ వీళ్ళు వచ్చి ప్రార్థన చేస్తే ఒకవేళ ఆ దేవుడు యేసుప్రభు అనే నేను మమ్మల్ని కనికరిస్తాను. ఎందుకంటే నాకు ఫస్ట్ నుండి నమ్మకం లేదు. ఎందుకంటే ఆల్రెడీ నేను యేసుప్రభువుని నమ్మినటువంటి వ్యక్తులను ద్వేషించేవాడిని, కోపంగా ఉండేవాడిని కదా. నేను ఇంత పూజ చేస్తున్న వాళ్ళే నన్ను పట్టించుకోలేదు, ఇంకా ఈయనేం పట్టించుకుంటాడు, నేను ద్వేషించాను కదా అని చెప్పి మనసులో ఉండిపోయింది. ఇంకా మా అమ్మగారు మాట్లాడలేని పరిస్థితి, ఎందుకంటే ఆవిడ మంచం మీద ఉన్నారు. ఇంకా మా అమ్మమ్మ గారు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఆ టైంలో వాళ్ళందరూ వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు నా మనసులో ఒక ప్రశ్న వచ్చింది, నేను ఎంత ద్వేషించాను, మేము ఎవరము వీళ్ళని పిలవలా, రండి మా ఇంటికి రండి అని అడగల. పోనీ మేము ఏమన్నా డబ్బు ఉన్న వాళ్ళం కాదు, ఏమన్నా ఇవ్వగలిగే స్తోమత కూడా లేదు, మరి ఏమీ లేని మా దగ్గరికి వీళ్ళు వచ్చి ఎందుకు ప్రార్థన చేస్తున్నారు అని ఒక ప్రశ్న అయితే ఉంది. వీళ్ళందరూ వచ్చి ప్రార్థిస్తూ కన్నీళ్లు కారుస్తూ ఏడుస్తున్నారు మా గురించి. మేమేం రమ్మని అడగలేదు, పోనీ మా దగ్గర ఆస్తులు లేవు, మా సొంత వాళ్ళే రోడ్డు చివరి నుంచి ఇల్లు పలానాదని చూపించి వెళ్ళిపోయారు, వీళ్ళు మా కోసం కన్నీళ్లు కారుస్తూ ఎందుకు ఇంతలా ప్రార్థన చేస్తున్నారు, అసలు యేసు ప్రభువులో ఏదో ఉంది, వీళ్ళలో ఏదో తెలియని ప్రేమ ఉంది, మా దగ్గర డబ్బున్న వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు, ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదు, మేము ఇంత ఉన్నతమైన కులంలో ఉన్నటువంటి వాళ్ళము, కనీసం ఎవరు మమ్మల్ని చేరదీయలేదు, దగ్గర కూడా రాలేదు, కానీ వీళ్ళు ఎందుకు వచ్చారు అని మనసులో ఒక ప్రశ్న ఉండిపోయింది. వాళ్ళు రావడమే కాదు బ్రదర్, మా అమ్మగారికి నూనె రాసి ప్రార్థన చేసేవారు. అంటే అది పట్టుకుంటే వ్యాధి వచ్చేస్తుందని మా సొంత వాళ్ళే వెళ్ళిపోయారు, కానీ యేసు ప్రభువుని నమ్మిన వారు వచ్చి ఆ ఒళ్ళంతా నూనె రాసి స్త్రీలు కన్నీళ్లు కారుస్తూ మోకరించి కన్నీళ్లు కారుస్తూ ఉండేవారు. నాకు అర్థమయ్యేది కాదు, కనీసం గుమ్మంలో కూడా రానటువంటి బంధువులు ఉన్నటువంటి మేము అసలు ముట్టుకుంటే అంటుకుపోద్దని భయపడే అంత భయం ఉన్నటువంటి బంధువుల మధ్యలో ఉన్నాం మేము. కానీ ముట్టుకుని నూనె రాసి కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తున్నారు. అసలు వీళ్ళు ఎవరు, వీళ్ళలో ఏదో ఉంది అని చెప్పి ఒక ప్రశ్న అయితే ఉంది. వాళ్ళు అలా కంటిన్యూగా 10 రోజుల పైనే కన్నీళ్లు కారుస్తూ మా అమ్మగారి కోసం ప్రతిరోజు వచ్చి ప్రార్థన చేసేవారు. 10 రోజులు వచ్చి నూనె రాసి కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తూ ఉండు. దేవుడు మా అమ్మగారిని ఆ చావు బతుకుల మధ్యలో నుంచి లేవనెత్తాడు. నిజంగా పట్టరాని సంతోషం వచ్చేసింది. అసలు బతకదు అన్నటువంటి మా అమ్మగారిని యేసు ప్రభు వారు ముట్టి స్వస్థపరిచాడు. ఆ పొక్కుల కింద ఇంత ఉండేవండి, మేము కళ్ళారా చూసాం, మాకే భయం వేసేది. అలా ఉన్నటువంటి మేమే భయపడేంత పరిస్థితుల మధ్యలో
మా అమ్మగారికి శరీరం అంతా దేవుడు మంచి స్వస్థత ఇచ్చాడు. మా అమ్మగారికి స్వస్థత వచ్చిన తర్వాత మాతోటి అన్నారు ఏమనంటే, నన్ను దేవుడు స్వస్థపరిచాడు, నేను ఇంక యేసు ప్రభువుని నమ్ముకుంటాను, చర్చికి వెళ్తాను, విగ్రహారాధన వైపు ఇంకా అటువైపు వెళ్ళను, ఏదో ఒకవైపే ఉండాలి, 2 పడవల మీద అడుగులు వేయకూడదు, నువ్వు ఎటుంటావో డిసైడ్ చేసుకో, అటైతే అటైతే ఉండు, లేదు ఇటువైపు ఉండు, 2 అటు ఇటు రావద్దు అని మా అమ్మగారు అన్నారు. నేను మా అమ్మగారు అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి అమ్మ ఎటుంటే నేను అటే ఉంటాను. అందులోనూ మా అమ్మగారిని యేసు ప్రభు స్వస్థపరిచాడని మా అమ్మగారు సాక్ష్యం చెప్పడం నాకు అనిపించింది, ఇక్కడ ఏదో ఉంది, మనం ఏదో తెలుసుకోవాలి, అసలు వెళ్ళి చూద్దామని చెప్పి అమ్మతో పాటు నేను చర్చికి రావడం మొదలైంది. చర్చికి రావడం, సండే స్కూల్కి రావడం. సండే స్కూల్లో ఉండేవాడిని. అయితే సండే స్కూల్లో ఉన్నప్పుడు నాలో అనేకమైన ప్రశ్నలు ఉన్నాయి బ్రదర్. అందులో కొన్ని ప్రశ్నలు ఏంటంటే, మేము ఇచ్చిన ప్రసాదాలు తినకూడదు అని చెప్పి మా ఫ్రెండ్స్ అనేవారు. ఎందుకు తినరు అని ఒక ప్రశ్న ఉండేది. అలాగే ఈ భారతదేశంలో పుట్టాము, ఇంత ఉన్నతమైన కులంలో ఉన్నాము, మా దగ్గర అనేకమైన గ్రంథాలు ఉన్నాయి, మేము నమ్మిన దేవుళ్ళని నిజం కాదా, మీరు చెప్తున్నటువంటి యేసుప్రభు ఒక్కడే దేవుడు అని అంటున్నారు కదా, ఆయన ఒక్కడే ఎందుకు దేవుడు అని కొన్ని ప్రశ్నలు నాలో ఉన్నాయి. అలాగే చనిపోయిన తర్వాత అసలు ఒక వ్యక్తి ఎక్కడికి వెళ్తాడు, అగ్నిగుండానికి వెళ్తాడా, స్వర్గలోకానికి వెళ్తాడా, లేదంటే కాకిగాను, కుక్కగాను, నక్కగాను, పిల్లిగాను పుడతాడా, ఇలాంటి కొన్ని ప్రశ్నలు అనేవి ఉన్నాయి. వీటన్ని ప్రశ్నలకి నాకు చర్చికి వచ్చిన తర్వాత పాస్టర్ గారిని అడిగాను. నేను పాస్టర్ గారిని అడిగినప్పుడు ఆయన అన్నారు, బాబు ప్రసాదాలు ఎందుకు తినకూడదని అంటే, మీరు భవానీ మాల కానీ ఇంకో ఏదైనా ఒక మాల, అయ్యప్ప మాల కానీ ఏదో ఒకటి వేసుకున్నప్పుడు మీకు ఏమైనా ఒక మాంసం కానీ ఏదైనా ఇస్తే తింటారా అని అంటే, లేదు బ్రదర్, లేదు తినకూడదు, తినము అన్నాను. ఎందుకు తినకూడదు అంటే, మేము నిష్టగా ఉన్నాము, ఆ టైంలో మాల వేసుకున్నాం కదా, దాని నాన్ వెజ్ కానీ ముందు కానీ ఇలాంటివి ఏది ముట్టుకోరు ఎవరు అని చెప్పాను కదా. మీరు ఒక మాలలో ఉన్నప్పుడు మేము ఒక నిష్టగా ఉన్నాము, ఏది ముట్టుకోకూడదని, మీరు నాన్ వెజ్ ఏది ముట్టుకోకూడదని మీరు అన్నారు కదా, అలాగే యేసు ప్రభువుని నమ్మిన వారు కూడా జీవితకాలం చనిపోయే వరకు కూడా మరి దేవుడిచ్చిన ఆజ్ఞను బట్టి ఒక నిష్టలో ఉన్నారు. ఆ నిష్టను బట్టి వాళ్ళు ఈ ప్రసాదాలు అనేవి ఏవి తినకూడదు అని చెప్పి ఒక ఆజ్ఞ దేవుడు ఇచ్చాడు కాబట్టి వాళ్ళు పాటిస్తారు. అంతే. ఇప్పుడు మేము ఇచ్చినప్పుడు నాన్ వెజ్ మీరు తినరు, మీరు అపవిత్రంగా ఫీల్ అవుతారు కదా, అది వాళ్ళ రూల్స్, అది మీ రూల్ ప్రకారం. అలాగే దేవుడు ఎక్కడ కూడా ఒక రూల్ ఇచ్చాడు, నిష్టగా ఉండాలి, విగ్రహ సంబంధమైన వాళ్ళు తినకూడదని దేవుడు ఇచ్చిన ఆజ్ఞ. అందుకని మేము జీవితకాలము ఈ నిష్టలో ఉంటాము. మీరు 10 రోజులు 40 రోజులు తినకుండా ఉంటారు, కానీ మేము జీవితకాలం ఈ నిష్టలో ఉండాలని చెప్పి మరి సేవకు ద్వారా దేవుడు చెప్పాడు. నాకున్న ఈ ఉన్న ప్రశ్నకి ఈ సేవకుల ద్వారా సమాధానం వచ్చినప్పుడు నిజమే కదా అని నాకు ఆ సందేహము, నాకున్న ప్రథమ సందేహం, ఫస్ట్ ఉన్న సందేహం ఆయన ద్వారా నివృత్తి అయింది బ్రదర్. అలాగా సండే స్కూల్కి వస్తూ ఉన్నాను. సండే స్కూల్లో నాకు ఎక్కువ పాటలతోటి, యాక్షన్ సాంగ్స్ తోటి, చక్కని కథలతోటి అక్కడ వాక్యాలు చెప్తూ ఉన్నప్పుడు నాకు చాలా ఇంట్రెస్ట్గా ఉండే. అలా సండే స్కూల్కి వస్తూ ఉన్నప్పుడు, చర్చికి వస్తూ ఉన్నప్పుడు ఇంకా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఇప్పుడు నేను ఇంతమందిని పూజిస్తూ ఉన్నాను, మరి ఇవేమి దేవుళ్ళు కదా. చిన్నప్పటి నుంచి రామాయణం, భాగవతం, వేదాలలో నుంచి అనేక విషయాలు మా అమ్మమ్మ గారు నేర్పిస్తూ ఉన్నారు. మరి ఇవన్నీ మీరు నమ్మింది నిజం కాదా అని అన్నప్పుడు అప్పుడు పాస్టర్ గారు ఒక మాట చెప్పారు, వేదాలలో కూడా యేసుక్రీస్తు ప్రభుల వారిని గూర్చిన సాక్ష్యాలు ఉన్నాయని. నేను షాక్ అయ్యాను, ఏంటి వేదాల్లో యేసు ప్రభు గురించి ఎక్కడ ఉన్నది, మా అమ్మమ్మ గారు ఎప్పుడు మాకు చెప్పలేదని. అప్పుడు పాస్టర్ గారు చెప్పారు ఏమనంటే, వేదాలలో 39 విశేషణాలు ఉంటాయి. మేము సూర్యుడిని దేవుడని కొలుస్తాం, వర్షాన్ని దేవుడని కొలుస్తాం, అన్నం మెతుకులు కింద పడకూడదు ఎందుకంటే అన్నము పరబ్రహ్మ స్వరూపం అని, కళ్ళకు అద్దుకోలు ఒకవేళ కాలు తగిలితే. మాకు చిన్నప్పటి నుంచి అన్నాన్ని, సూర్యుడిని, వర్షాన్ని, అగ్నిని, ఇంకా కొన్ని ఉన్నాయి, వీటన్నిటిని పూజిస్తూ ఉండేవాళ్ళు. నిజంగానే ఉదయం లేచి సూర్య నమస్కారాలు కూడా చేస్తూ ఉండేవాళ్ళు. చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ గారు నేర్పించేవారు, సూర్య భగవానుడు అని. అప్పుడు పాస్టర్ గారు ఒక మాట అన్నారు ఏమంటే, ఒక రోజులో అన్నం పాడైపోతుంది, అలా ఉంచితే అది పాడైపోతే దేవుడు పాడైపోయాడు అంటామా, కాదు కదా. అన్నం మనకు ఎలాగైతే ఆరోగ్యాన్ని బలాన్ని ఇస్తుందో అలాగే బైబిల్లో యేసయ్య చెప్పి నేనే జీవాహారమును అని చెప్పాడు. అలాగే నీతి సూర్యుడు అని నేనే అని యేసయ్య చెప్పారు అని, కడవరి వానాకాలమున నేను వర్షంలాగా వస్తానని చెప్పాడు. అలాగా నేను నమ్మినటువంటి హైందవ ధర్మాల్లో ఉన్నటువంటి విషయాలను యేసు ప్రభువులో కనిపించింది నాకు ఆ పోలికలు. ఇంకొక విషయం కూడా చెప్పారు,
రాముడు తండ్రి మాట విని ఎలాగైతే అడవులకు వెళ్ళాడో, అలాగే యేసు ప్రభు వారు మానవ జాతిలో ఉన్నటువంటి మనుషులందరిలో ఉన్న పాపాన్ని తీసివేయడం కోసం తండ్రి మాట విని ఈ లోకానికి వచ్చారు. యేసు ప్రభు అందరికీ దేవుడు, ఒక కులానికి, ఒక మతానికి, ఒక ప్రాంతానికి చెందినవాడు కాదు. ఆయన గూర్చినటువంటి సాక్ష్యాలు అన్ని గ్రంథాల్లో ఉన్నాయి బాబు అని చెప్పి నాకు చెప్తున్నప్పుడు, అసలు ఇప్పటి వరకు నేను ఎప్పుడు వినలేని విషయాలన్నీ కూడా ఈయన చెప్తున్నాడు. ఇన్నాళ్ళు నేను ఏమనుకున్నానంటే, మేము ఒక ఉన్నతమైన కులం వాళ్ళం, నేను నమ్మేది నిజమైనది అన్నీ అనుకుంటూ ఉన్న నాలో అనేక ప్రశ్నలు ఉండిపోయాయి. ఈ ప్రశ్నలన్నిటికీ ఆయన ఒక్కొక్క దానికి సమాధానం చెబుతూ ఉన్నప్పుడు నాకు కొంచెం అర్థమవుతుంది. కానీ అంగీకరించడానికి ఎక్కడో లోపల ఒక సందేహం, మనసు ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే మమ్మల్ని అంతలా నూరిపోసి పెంచారు. అంటే ఇప్పుడు మీ అమ్మగారు వల్లే చర్చికి బలవంతంగా వెళ్తున్నారు అంతే. మా అమ్మగారి వల్ల నేను వస్తున్నాను, కానీ నాలో ఉన్న ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతున్నాయి. అలా జరుగుతున్నప్పుడు ఒక రోజు ఒక రక్షణ పొందినటువంటి వ్యక్తి కూటం పెట్టుకున్నా, ఒక ప్రార్థన కూటం పెట్టుకున్నాను. ఆ ప్రార్థన కూటం పెట్టుకున్నప్పుడు నా మనసులో చిన్నప్పటి నుంచి ఒక బాధ ఉంది. అది ఎవరికి తెలియదు, మా అమ్మగారికి కూడా తెలియదు బ్రదర్. నా మనసులో ఒక బాధ ఉంది. అయితే నేను ఆ ప్రార్థనా కూటంలో కూర్చున్నప్పుడు దేవుడు స్పష్టంగా నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నీకు తండ్రి లేడని నువ్వు బాధపడతా ఉన్నావు కదా, నేను నీకు తండ్రిగా ఉంటాను, నీ హృదయాన్ని నాకు ఇవ్వి, నీకు ఉన్న అన్ని ప్రశ్నలకి నేను సమాధానం చెప్పాను కదా, నీకు ఇంకా ఏం సందేహాలు ఉన్నాయి అని చెప్పి దేవుడు స్పష్టంగా నాతో మాట్లాడుతున్నాడు. ఆ రోజు నేను ప్రార్థన అయ్యాక ఇంటికి వెళ్ళిపోయినప్పుడు నాకు తెలియకుండానే నేను మోకరించి కన్నీళ్లు కారుస్తూ ఏడుస్తూ ఉన్నాను. ఏడుస్తున్నప్పుడు నాకు శిలువ దర్శనం కనిపించింది. అప్పుడు నా కన్నులు తెరవబడ్డాయి, ఆత్మనేత్రాలు తెరవబడ్డాయి. ఆత్మనేత్రాలతో నేను యేసు ప్రభువుని చూస్తున్నాను. యేసు ప్రభు వారు, నేను నీకు తండ్రిగా ఉండాలనుకున్నాను, నీకున్న అన్ని ప్రశ్నలకి నేను సమాధానం చెప్పాను, నిన్ను కాపాడువాడని నేనే కదా, నేను నీ కుటుంబాన్ని కాపాడానని చెప్పి యేసు ప్రభు వారు నాకు దర్శనంలో స్పష్టంగా కనబడింది. స్పష్టంగా ఓ పక్కన యేసు ప్రభు శిలువ యజ్ఞం కనబడుతుంది. యేసు ప్రభు వారిని కనుక నేను అంగీకరించకపోతే, నా పాపాలు క్షమించబడకపోతే నేను అగ్నిగుండానికి వెళ్ళిపోతాను. ఓ పక్కన అగ్నిగుండం కనబడతాం. నేను ఇంకా ఉదయం ఎప్పుడవుతుందా అని చెప్పి, అంటే ఆ మార్గమా ఈ మార్గమా నువ్వే, నీ వైపు రెండు మార్గాలు చూపించే, చాయిస్ ఈజ్ యువర్స్. దేవుడు చెబుతున్నాడు, మనిషి కాదు. నాకు కళ్ళకు కట్టినట్టుగా దర్శనం కనబడుతుంది. నేను ఎప్పుడు చూడలేదు. ఎందుకు ఏడుస్తున్నాను నాకే తెలియదు. ఏడుస్తున్నాను, ఎక్కెక్కి ఏడుస్తూ ఉన్నాను. అప్పుడు పొద్దున్న ఎప్పుడవుతుందా, పరుగులు పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాలని చెప్పి వెళ్ళి నాకు వెళ్ళాలని నేను పొద్దున్న లేచేటప్పటికే ఆయన అప్పటికే తెల్లవారుజామున ఇంకో మీటింగ్ ఉందని వేరే ఊరు వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోయినప్పుడు ఇంకా ఆ రోజంతా పాస్టర్ గారి కోసం ఎదురు చూసి సాయంత్రం వచ్చేటప్పటికి ఆయనతో మాట్లాడినప్పుడు, పాస్టర్ గారు ఆయన కొన్ని విషయాలు చెప్పారు. ఆ తర్వాత నేను ఇంటికి వచ్చి మా అమ్మగారితో సంతోషంగా, అమ్మ నేను రక్షణ పొందుతానని చెప్పాను బ్రదర్. నేను, మా అమ్మగారు, మా చెల్లి ముగ్గురం 2010 ఏప్రిల్ 2న నీటి మూలంగా బాప్తీసం పొందాం బ్రదర్. ఆ బాప్తీస జలాల్లో నుంచి వచ్చినప్పుడు నాకు 2 రెక్కలు ఉంటే ఆకాశం మొత్తం తిరగాలనిపించింది. ఎందుకంటే ఇప్పుడు నేను పరలోక రాజ్యానికి వారసుని, ఎక్కడికి వెళ్తానో నాకు స్పష్టమైన క్లారిటీ వచ్చింది. అంతకు ముందు వరకు ఎటు వెళ్తామో తెలీదు, చనిపోయాక ఏమవుతామో తెలియదు. కానీ రక్షణ ఎప్పుడైతే పొందామో, యేసు ప్రభుని ఎప్పుడైతే హృదయంలో చేర్చుకున్నానో, ఆ క్షణం నాకు అన్ని విషయాలు అర్థమైనాయి. ఎప్పుడైతే నేను నీటి మూలంగా బాప్తీసం పొందానో, యేసు ప్రభు వారి దగ్గరికి వెళతానని ఒక నిశ్చయత అయితే వచ్చింది బ్రదర్. నా వివాహ జీవితం వచ్చేటప్పుడు బ్రదర్, దేవుడు ఒక అద్భుత కార్యాన్ని చేశాడు. మా బామ్మర్దికి, అంటే మా మిస్సెస్ వాళ్ళ అన్నయ్యకి దేవుడు దర్శనంలో నన్ను చూపించాడు. ఎలాగంటే నేను నవ్వుతూ ఉన్నానంటే యేసు ప్రభు వారు నా పక్కనే నుంచి నా భుజం మీద చేస్తున్నట్టుగా అతనికి దర్శనం వచ్చింది. తను ఎంతో కాలంగా వాళ్ళ చెల్లి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వాళ్ళు రెడ్డీస్ అన్నమాట, వాళ్ళు కన్వర్టెడ్. అయితే మా చెల్లికి ఒక మంచి భర్త కావాలి, దేవ నిన్ను నమ్ముకున్నటువంటి వాళ్ళలో మంచిగా ఉన్నటువంటి వాళ్ళు కావాలి, యేసు ప్రభువుని పరిచర్య చేసేవాళ్ళు, సువార్త చేసేవాళ్ళు కావాలని చెప్పి ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నన్ను దర్శనంలో చూపించాడని వాళ్ళు రావడం జరిగింది బ్రదర్. అలా వచ్చినప్పుడు దేవుడు నాకు ఒక చక్కని వైవాహిక జీవితాన్ని ఇచ్చాడు. పెళ్ళి అవ్వదని మా అమ్మగారు భయపడ్డారు. కానీ దేవుడు, ఆయన నాకు తండ్రిగా ఉంటానన్నాడు కదా, నాకు ఒక చక్కని భార్యని మరి ఇచ్చాడు. అలాగే నేను చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో పెరిగాను కదా బ్రదర్. నేను సండే స్కూల్ టీచర్గా పరిచర్య చేస్తూ ఉండేవాడిని. పిల్లల మధ్యలో పప్పెట్ షో చేస్తాను. పప్పెట్ షో
తెర వెనకాల ఉండి చక్కగా పిల్లలకి మనం ఏదో నిలబడి చెబితే వాళ్ళకి అర్థం కాదు, కొన్ని యాక్టివిటీస్ చేయాలి కదా బ్రదర్. అలాగా నేను పప్పెట్ షో ద్వారా పిల్లలకి చక్కగా సువార్త చెప్తాను. ఎందుకు నాకు పిల్లల పరిచర్య అంటే ఎందుకు అంత ఇష్టం అంటే, నేను సండే స్కూల్లో ఉండగా దేవుడు నన్ను దర్శించాడు. అలాగా బాల్య దినాల్లో ఉండగా పిల్లలకి సువార్త చెబితే దేవుడు వాళ్ళని కూడా దర్శిస్తాడు అని చెప్పి నాకు పిల్లల పరిచర్య అనేది ఆసక్తి. అప్పుడు నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు పప్పెట్ షో చేయడం దేవుడు నాకు నేర్పించాడు. పప్పెట్ షో చేయాలని ఒక ఇంట్రెస్ట్ వచ్చింది. అప్పుడు పప్పెట్ బొమ్మల ద్వారా అనేక ప్రాంతాల్లో నేను సండే స్కూల్ పరిచర్య చేస్తా ఉన్నాను. పప్పెట్ షో లైవ్ లో జస్ట్ ఒక 1 minute చేస్తారా? చేస్తాను బ్రదర్. హాయ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. హాయ్, ప్రైజ్ లార్డ్. ఈ సాక్ష్యాన్ని వీక్షిస్తున్న మీకు అందరికీ వందనాలు. ఈ పప్పెట్ బొమ్మ నేనే తయారు చేశాను బ్రదర్. మీరే ఓన్ గా చేశారు? నేనే ఓన్ గా తయారు చేశాను. నాకున్న ఆర్థిక ఇబ్బందులను బట్టి, కొన్ని ఇబ్బందులను బట్టి ఇంకొక తమ్ముడు నేను కలిసి యూట్యూబ్ లో చూసి మరి వీటిని తయారు చేయడం జరిగింది. వీటి కోసం చాలా కష్టపడ్డాము. ఈ క్లాతులు ఇవన్నీ దొరకడం ఇక్కడ దొరకవు. చాలా దూరం వెళ్ళి అప్పు చేసి ఇవన్నీ కొని సొంతంగా తయారు చేసామన్నమాట. ఇలాంటివి దాదాపు 7 బొమ్మలు నేను తయారు చేశాను బ్రదర్. ఇప్పుడు అంతకుముందు నేను ఒంటరిగా ఉండి చేసేవాడిని. ఇప్పుడైతే నా భార్య నాకు సహకారిగా ఉన్నారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా మీ భార్య గారు మీరు వెళ్ళి, నేను మా భార్య ఇద్దరం కలిసి వెళ్ళి ఇద్దరం చేస్తాం. ఇంకా ఎవరైనా సహకారులు అక్కడ ఉన్న వాళ్ళని ఉపయోగించుకుంటాము. ఎవరైనా చేసే ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి నేర్పించి కొంచెం, ఇంకా లేదంటే నాకు ఎవరైనా హెల్ప్ వస్తే వాళ్ళు, నేనే 2 బొమ్మలతో చేస్తాను బ్రదర్. ఈ చేత 2 బొమ్మలు పెట్టి నేను చేస్తాను. నా భార్య కూడా, ఆవిడకి రాకపోయినా నాతో ఉండి నేర్చేసుకుని ఆవిడ నాకు ఇప్పుడు చాలా నాకు సహకరిస్తూ నా పక్క నుండి ఆవిడ కూడా చేస్తారు బ్రదర్. ఒక పప్పెట్ షోయే కాదు, పప్పెట్ షోతో పాటు మ్యాజిక్ షో కూడా చేస్తా బ్రదర్. నేను మ్యాజిక్ షో ద్వారా ప్రతి మ్యాజిక్ లో కూడా బైబిల్లో నుంచి ఒక విషయాన్ని తీసుకుని సువార్త చెబుతాను. అంటే ఏదో ఉత్తిగా మ్యాజిక్ చేసేసి వెళ్ళిపోవడం కాదు బ్రదర్. ఒక ఐటెం తీసుకుంటాను, ఐటెంలో నుంచి బైబిల్లో సువార్త చెబుతాను. అలా సువార్త చెబుతూ అనేక మంది పిల్లలు ఇప్పుడు కన్నీళ్లు కారుస్తూ ప్రార్థన చేసుకునే వారుగా తయారయ్యారు. దాదాపు నా దగ్గర సండే స్కూల్లో ఎదిగిన పిల్లలు ఇప్పుడు సువార్థికులుగా, వాళ్ళు సండే స్కూల్ టీచర్స్ గా కూడా అయ్యారు. అయితే నేను పరిచర్యలో ఉన్నాను. నాకున్న ఆర్థిక ఇబ్బందులను బట్టి ఎటువంటి ధన సహాయం లేకపోవడం వల్ల నేను ఆటో నడుపుకుంటూ పెయింటింగ్ వర్క్ కూడా చేస్తా బ్రదర్. నేను పెయింటింగ్ పని చేసుకుంటూ ఆటో నడుపుకుంటూ, ఆటో ఒకసారి రిపేర్ ఉంటే సెకండ్ హ్యాండ్ లో కొన్నాను నేను. ఆ రిపేర్లు వచ్చిన ఏమన్నా ఇబ్బంది ఉన్నా చిన్నప్పటి నుంచి పనికి వెళ్ళడం అలవాటు. అలా పెయింటింగ్ పనికి వెళ్ళేవాడిని. పెయింటింగ్ పని కూడా వచ్చు. అలా పెయింటింగ్ పని చేసుకుంటూ, ఎవరైనా మా చర్చిలో ఇలాగ VBSలు పెట్టుకుంటున్నాం, దసరాకు కానీ సంక్రాంతి కానీ వేసవి కాలం సెలవులకి ప్రోగ్రాంలు ఏమన్నా చేయాలన్నప్పుడు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి పిల్లల పరిచయం చేస్తాను. మ్యాజిక్ షో, పప్పెట్ షో 2 చేస్తాను. అలాగే పాటలు నేర్పిస్తాను, స్కిట్లు చేస్తాను, యాక్షన్ సాంగ్స్ నేను చేస్తూ పిల్లలకు నేర్పిస్తాను బ్రదర్. ఇలాగా దేవుని పనిలో ముందుకు సాగుతూ ఉన్నాం, నేను మా కుటుంబం. మా అమ్మమ్మ గారు కూడా మమ్మల్ని అంతగా పెంచారు కదా బ్రదర్. ఆఖరిలో ఒక మాట, మా అమ్మమ్మ గారిని కూడా దేవుడు దర్శించాడు. మేము ఎప్పుడైతే యేసుప్రభుని నమ్మేమో, మేము రక్షణ పొందిన 4 సంవత్సరాల తర్వాత ఆవిడ కూడా ప్రభువారిని తెలుసుకుని మరి యేసుప్రభుని హృదయంలో అంగీకరించి మరి రక్షణ పొందారు. ఆవిడ ఇప్పుడు చనిపోయారు, పరదేశకి వెళ్ళిపోయారు. ఆవిడ ఎంతగా దేవుడిని నమ్మారంటే, చనిపోయే 2 రోజుల ముందు నేను ప్రభు దగ్గరికి వెళ్ళిపోతున్నానని మాకు చెప్పారు బ్రదర్. ఇంత భయభక్తులు కలిగి జీవించారు కదా మీ కుటుంబంలో. మరి దేవుణ్ణి ఎరిగిన తర్వాత మరి వ్యతిరేకాలు ఏమైనా వచ్చినాయి మీ కుటుంబం నుండి? మమ్మల్ని ఏ ఫంక్షన్ కి పిలిచేవారు కాదు బ్రదర్. అంతకు ముందు పిలిచేవారు. ఎప్పుడైతే మేము యేసు ప్రభుని నమ్ముకున్నామో, చర్చికి వెళ్తున్నాం, బాప్తీసం పొందేమని తెలుస్తుంది కదా. అలా తెలిసినప్పుడు ఏమైందంటే మమ్మల్ని ఫంక్షన్లకు పిలవడం మానేశారు బ్రదర్. ఇంకా మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. కానీ ఈ రోజు వరకు దేవుడైతే మమ్మల్ని విడిచిపెట్టలేదు బ్రదర్. నిజమైన దేవుడిని మేము పట్టుకున్నాం, ఆయనే మమ్మల్ని పోషిస్తూ ఉన్నాడు. మా బంధువులు ఎవరు మమ్మల్ని పట్టించుకోకపోయినా దేవుడు మమ్మల్ని పట్టించుకున్నాడు బ్రదర్. చాలా థ్యాంక్స్ బ్రదర్. మా మధ్యకి వచ్చి మీ సాక్ష్యాన్ని పంచుకున్నందుకు చాలా ప్రత్యేకమైన వందనాలు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ బ్రదర్ యొక్క సాక్ష్యం మీరు విన్నారు కదా. ఈ బ్రదర్ గురించి, ఈ బ్రదర్ పరిచర్య గురించి, ఈ బ్రదర్ కుటుంబం గురించి మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపం చేసుకోమని కోరుచున్నాను. అలాగే అనేకమైన చర్చెస్, అనేకమైన సంఘాలు ఉన్నాయి. మీ సంఘంలో కూడా మరి పప్పెట్ షోస్ కానీ, అలాగే మ్యాజిక్ షోస్ కానీ, ఏదైనా దేవుని సువార్త ఏ రీతిగా ప్రకటించాలని చెప్పి ఈ బ్రదర్ ఆశపడుతున్నారు.
మీలో ఎవరైనా ఈ బ్రదర్ని కాంటాక్ట్ అవ్వాలంటే బ్రదర్ నెంబర్ కింద ఇస్తాను. తప్పకోకుండా మీ పరిచర్యలో ఈ బ్రదర్ దేవుడిచ్చిన దర్శనం మేరకు సేవ చేస్తున్నారు. ఆ సేవను మీ సండే స్కూల్లో వాడుకోమని కోరుచున్నాను. అందరికీ ప్రైజ్ ద లార్డ్.